ఓకేనా ఓకేనా ठीक है। सलामुअलैकुम कपूर साहब, बहुत खुशी तुम्हारा हाथ से लेने का। सर ఉంది సార్ ఇచ్చే వీళ్ళు ఏంది ఇష్టాసారం దూరే సార్ ఏంది ఓకేనా సామాజిక భద్రత కల్పిస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో 6 నెలలుగా 1వ తారీఖు అని కూడా చూడకుండా ఆదివారం వస్తే 1వ తారీఖు ఒకరోజు ముందుగా 30వ తారీఖున పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు. ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ రోజున ప్రజల ఆరోగ్యం పట్ల కావచ్చు, వాళ్ళ సామాజిక భద్రత పట్ల కావచ్చు, అదే రకంగా అభివృద్ధి పట్ల కావచ్చు చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం గత 6 నెలలుగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా కూడా స్పష్టంగా కనపడుతుంది. గతంలో వాలంటీర్ వ్యవస్థ ఒక అద్భుతము, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు పెన్షన్లే రావని చెప్పేసి ప్రాపగాండా చేస్తున్నారు. ఈ రోజున మీరు గమనిస్తే ఉదయం 9 గంటలైంది, 9 గంటలకు ఆల్మోస్ట్ 90% మేర పెన్షన్ పూర్తి అయినటువంటి పరిస్థితి. గతంలో పోర్టబిలిటీ ఉండేది కాదు, లేదంటే ఒక నెల తీసుకోకపోతే 2 నెలల పెన్షన్ అయిపోతుంది. ఈ రోజున మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం 2 నెలలు ఎక్కడైనా తీసుకోకపోయినా 3వ నెల మళ్ళా కలిపి 3 నెలలకు కలిపి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఉంది. ఇది ప్రజల సౌకర్యార్థము, ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రజలను బాగా చూసుకోవాలా, వాళ్ళకి సామాజిక భద్రత కల్పించాలి. ఈ రంగ సామాజిక పెన్షన్లు అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మొదలైనటువంటి కార్యక్రమం ఇది. దాన్ని విడతల వారీగా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు, ఇంత పెద్ద ఎత్తున డిసేబుల్డ్కి 6,000 రూపాయలు, పెన్షనర్స్కి 4,000 రూపాయలు, అదేవిధంగా పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 30,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం భారతదేశ చరిత్రలో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతోందనేది వాస్తవానికి తెలియజేస్తున్నాము. ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితి అనుమతించి కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో సంకల్పంతో ముందుకు పోతాం. భవిష్యత్తులో ఏదైతే ప్రజలకు ఇంకా హామీలు ఇస్తున్నామో దీపం 2 పథకం కూడా అమలైంది. అదే రంగా భవిష్యత్తులో ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు మహిళలకి, ఇవన్నీ కూడా అమలు చేసి తీరుస్తామని చెప్పేసి కూడా చూపిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ 1వ తారీఖు వస్తే ఎవరు కూడా ఇబ్బంది పడడం లేదు. 30వ తారీఖే పెన్షన్లు వస్తాయి, ఒకవేళ ఆదివారం ఉంటాయని ఆలోచనలకి ప్రజలే వచ్చేసారు మాట్లాడి. అంటే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పేసి ఈ తేడాని ప్రజలకు కూడా పెద్ద ఎత్తున గమనిస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాం.